ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధః, బుధుడు ఏకాదశంలో ఉన్నాడు. మంచి వ్యాపారం సాగుతుంది, మంచి వ్యాపారస్తులు అవుతారు, వ్యాపారంలో బాగా లాభిస్తుంది. రాహు బాగున్నాడు, మీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు నిలబడతాయి, భార్య బాగా కలిసి వస్తుంది. దాదాపు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇంటి ప్రాప్తంగా ఖచ్చితంగా ఉన్నది. దీనివల్ల కొంత అప్పు చేయాల్సి వస్తుంది. ఈ అప్పు మాత్రం చేస్తే ఇల్లు కొంటే లేకపోతే ఇల్లు కడితే అప్పైనా తీరుతుంది. అట్లా కాకుండా అప్పు చేస్తే తీర్చలేములే అని భయపడి మానేస్తే ఉన్న డబ్బులు మొత్తం ఎవరికో ఇస్తారు, ఎగ్గొడతారు, మొత్తం పోతాయి. మరి చాలా ఇబ్బంది పడతారు. ఏ రకంగానైనా ఇబ్బంది పడాల్సిన సమయం ఇది. ఇల్లు కట్టి అప్పు చేస్తే ప్రతి రూపాయిని కూడా ఆచితూచి వాడుకోవాల్సి వస్తుంది. అది కూడా మీకు సక్రమంగా నేను చెప్పిన విధంగా మీకు పని కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ ముందు మీ జాతకం ఫీజు కట్టి చెప్పించుకోండి. జాతకం చెప్పిన విధంగా నడవండి. అట్లా కాకుండా మీ సొంత ఆలోచన చేస్తే మాత్రం మరి కుటుంబమే విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త అని చెబితే ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. తనకు తను జాగ్రత్త పడాల్సిన అలవాటు మొదటి నుంచి ఉండాలి. ప్రతి దాంట్లో ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. గుడ్డకింత, ఇంట్లో తిండికింత, రోగానికింత, చదువుకింత, పిల్లల పోషణకింత, తల్లిదండ్రుల పోషణకి ఇంత, భార్య ఖర్చింత, ఇట్లా ఒక బడ్జెట్ పెట్టుకొని వచ్చిన దాంట్లో కొంత పర్సంటేజ్ ప్రకారం ఖర్చు పెట్టుకుంటే, అన్నిటితో పాటు నిలవ కూడా ఒక బడ్జెట్ పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా జరగటమే కాకుండా ఇంత చేసినా కూడా ఒక్కో టైంలో గ్రహస్థితి బాగున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. 12వ ఉన్నటువంటి కుజుడు బాగా ఖర్చు పెట్టిస్తాడు. వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది, యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది, చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాళతో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు.
2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టబెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిర్వహించితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు, వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడలబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే. అన్యాక్రాంతమైన సంతానం కానీ పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి వాళ్ళ క్యాన్సర్లు వచ్చి, ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా నీవు అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకుంటే విద్య, సంపాదించే ధనం ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి
ఈ 12 రాసుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.